హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విజయరెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. ఆ ఇంటి ముందు నేను డోర్ తీసి బయటికి రాగానే మా ఇంటి ముందు కనిపించే సీనరీస్ అనమాట ఇవి. చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్, గ్రీనరీ చాలా బాగుంటుందండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ టైము. మార్నింగ్ 6:30కి నేను వీడియో షూట్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇది హాల్ పెద్దది. ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి పాలు పొంగిచ్చేసి పూజ చేసేసుకుందాము పదండి. ఇండక్షన్ స్టవ్ మీద పాలు పొంగిచ్చేస్తున్నానండి. అప్పటి వరకు మా సామాన్ రాలేదనమాట. గ్యాస్ స్టవ్ మొత్తము సామాన్తో పాటు ప్యాక్ చేసి పంపించేసాము. అది ట్రావెలింగ్లో ఉంది. అందుకోసం మాతో పాటు ఎప్పుడైనా ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్తాము. దానిపైన పాలు పొంగిచ్చేస్తున్నా. పాలు పొంగించిన తర్వాత మిగిలిన పాలలో కీర్ చేశానండి. నేను పాయసం చేశాను. దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి. దేవుడికి నైవేద్యం సమర్పించుకొని పూజ చేసేసాను. అయిపోయింది పూజ. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను గోంగూర చట్నీ. నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టము. వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తిన్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇది మా అత్తమ్మ స్టైల్ అండి. మా అత్తయ్య చేస్తారు ఈ స్టైల్లో. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. పక్కనే బిల్ బటన్ కూడా వస్తుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ గోంగూర చట్నీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అందులో నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశానండి. 15 నుంచి 20 వరకు ఉంటాయి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఇది ఎర్ర గోంగూర అండి, పుల్లగా ఉంటుంది కొంచెము. అందుకే మిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీలకర్ర కానీ ఏమీ యాడ్ చేయలేదండి. నేను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మూత పెట్టేశాను. అది చిటపట్లాడుతుంది కదా, మీద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే మూత పెట్టా. ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూరను ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు గోంగూర చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాతో షేర్ చేయండి. నచ్చితే నేను కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు షేర్ చేస్తాను. మిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకున్నానండి. అది మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత సరిపడా మిర్చీస్ తీసుకోవాలి. గోంగూర కూడా తీసుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుందండి ఈ చట్నీ. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి మగ్గిచ్చేస్తున్నాను. మూత పెట్టేసి త్వరగా మగ్గిపోతుందండి గోంగూర చూడండి, త్వరగా మగ్గిపోయింది. ఎక్కువ టైం పట్టదండి. 2 మినిట్స్ సరిపోతుంది మగ్గనికి. మగ్గిపోయింది కదా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఎంతో ఈజీ అయిపోతుందండి ఈ చట్నీ. గోంగూర చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము మిక్సీ చేసేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను మిక్సీ జార్లో. ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుందండి. నచ్చితే యాడ్ చేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఆప్షనల్ అనమాట, ఇది కంపల్సరీ కాదు. మొత్తం తీసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదు, టేస్ట్ ఉండదు అంతగా. దీన్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటూ వస్తాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్న చట్నీని ఒక కడాయిలోకి తీసేసుకొని, అంటే ఒక బౌల్లోకి తీసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పచ్చి ఆనియన్స్ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీకి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఇంకొంచెము. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. రైస్లోకి ఎమ్మీ టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకొని తినండి వేడి రైస్లో. రోజు తినేదానికన్నా ఎక్కువే లాగించేస్తారు మీరు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.